టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. పాండవగల్లు పెద్ద చెరువు ఆక్రమణలపై ఎమ్మెల్యేకు వినతి. కరీంనగర్ లో వారియర్ ది సన్ సోలార్ షోరూమ్ ఘనంగా ప్రారంభం. తాలిం హే హునర్ టాలెంట్ టెస్ట్ కు ఆదోని నుంచి ప్రత్యేక బస్సులు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8831081108. పాండవగల్లు గ్రామ ప్రభుత్వ పెద్ద చెరువులో జరుగుతున్న ఆక్రమణలు, అక్రమ సాగును వెంటనే నిలిపివేసి చెరువును పరిరక్షించాలని కోరుతూ పెద్ద చెరువు సాధన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజల జీవనాధారమైన ప్రభుత్వ పెద్ద చెరువు ఆక్రమణలకు గురవుతుందని, దీనివల్ల రైతులు మరియు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు భూముల్లో సాగు చేస్తున్న అక్రమదారులపై అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, చెరువు పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని పెద్ద చెరువు సాధన కమిటీ గ్రామ ప్రజలు ఎమ్మెల్యేను కోరనున్నారు. ఈరోజు పాండవగల్ పెద్ద చెరువు సాధన కమిటీ పత్రికా ప్రకటన చేస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంలో మా గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు ఇది చిన్న విషయం, ఇది ప్రభుత్వ చెరువు, ఖచ్చితంగా సాధించుతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ఆధారంగా గ్రామ ప్రజలందరూ కూడా మూకుముడిగా అందరూ కూడా ఓట్లేసి ఆయన్ని గెలిపించడం అనేటువంటిది జరిగింది. మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఆయనకి దాదాపు 10 సార్లు ఆయన్ని కలవడం అనేటువంటిది జరిగింది. పెద్ద చెరువు సాధన కమిటీగా అయ్యా మా చెరువు గురించి ఆలోచించండి, సాగును ఆపండి అని చెప్పేసి విజ్ఞప్తి చేశాం. ఈ చెరువుకు సంబంధించినటువంటి కేసు కట్టాలు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఆయనకు కూడా చేతికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆయన నిర్లక్ష్యంగా ఉన్నట్లు చెరువు సాధన కమిటీ మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ చెరువును ఎవరైతే ఆక్రమణదారులు సాగు చేస్తూ ఉన్నారో సాగుని ఆపాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి 2 కేసులు కూడా వేగవంతం అయ్యేందుకు కృషి చేయాలని చెప్పేసి ఆయన కూడా జీపీ గారితోనా లేదంటే ఎంఆర్ఓ గారితోనా కలెక్టర్ గారితోనా మాట్లాడాలి. ఆయన మెయిల్లో లెటర్ పంపించడం ద్వారా పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో పెద్ద చెరువు సాధన కమిటీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఉత్తరం ద్వారా పంపించడం జరిగినా కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు చలనం లేనటువంటి పరిస్థితి. మరి ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా చెరువు పైన, ప్రభుత్వ చెరువు పైన దృష్టి పెట్టాలి, అధికారులపైన ఒత్తిడి తీసుకురావాలి అని చెప్పి పెద్ద చెరువు సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పాండవగల్లో పెద్ద చెరువు సాధన కమిటీ ఆధ్వర్యంలో పెద్ద చెరువును సందర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము 24 ఎకరాల 42 సెంట్ల ప్రభుత్వ చెరువు అని కోర్టులో క్లియర్గా కనపరిచినప్పటికీ ఈరోజు స్థానికంగా ఉండే ఆదోని మండల రెవెన్యూ అధికారులు అయితేనేమి, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు అయితేనేమి, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు స్థానిక ఎమ్మెల్యేలు అయితేనేమి, మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి, ప్రజాప్రతినిధులు కూడా అనేక సార్లు వీళ్ళకి ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా విన్నపించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు చెవిటివాని ముందు శంకుదినట్లు ఈరోజు ఎన్నికల ముందు మాత్రం మీ గ్రామానికి చెరువు చేస్తాం, అవి చేస్తాం అని చెప్పి వాగ్దానాలు ఇచ్చి చెరువు అయిపోయిన తర్వాత
పెడచెవిన పెట్టి ప్రజలంతా మోసం చేస్తూ ఈరోజు పాండవగల్లు పెద్ద చెరువుని దురాక్రమణకు గురవుతున్నా కూడా ఈరోజు పాలకులు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఈ గ్రామంలోన భూగర్భ జలాలు పూర్తిగా అడగంట పారిపోయినా కూడా ఈరోజు ప్రభుత్వాలు వైఫల్యంగా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాయి. మరి ఇదొక 24 ఎకరాల 42 సెంట్ల ప్రభుత్వ భూమిని కట్టాను పూర్తిగా ధ్వంసం చేస్తుంటే కూడా రెవెన్యూ అధికారులు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి విన్నపించినా కూడా ఈరోజు ఇటువైపు కన్నెత్తి చూడడం కూడా లేదు. కరీంనగర్ నగరంలోని గాంధీ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో అధీకృత సౌర విద్యుత్ కేంద్రం వారియర్ విత్ ది సన్ షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ ప్యానెల్ సంస్థ అయిన వారియర్ గ్రూప్ నకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇది 5వ షోరూమ్ అని తెలిపారు. పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, అన్ని రకాల సోలార్ బ్యాటరీలు తమ వద్ద అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కస్టమర్ల సేవల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని, ఏమైనా సమస్యలు ఉంటే కాల్ చేసి 2 గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. గాంధీ రోడ్లోని ఒక సాబిల్ గారు వారి తరఫున ఫ్రాంచైజీ ఓపెన్ చేసినందుకు వారికి కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారి అనేది సోలార్ ప్యానెల్స్, సోలార్ ఎనర్జీ కొరకు ఏర్పాటు చేసిన కంపెనీ అది. ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న దేశ పరిస్థితులలో ఈ సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం సోలార్ వల్ల మనకు ఓన్లీ సూర్యరశ్మితో మాత్రమే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎమిషన్స్ ఉండవు. మామూలుగా అయితే మనకు కరెంట్ ఉత్పత్తి థర్మల్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అంటే బొగ్గుతోటి మనం ఉత్పత్తి చేస్తాం. ఆ బొగ్గు ఉత్పత్తి చేసినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చాలా ఉంటాయి. ఆ కార్బన్ డైఆక్సైడ్ తోటి మనకు పొల్యూషన్ వస్తూ ఉంది, ఓజోన్ తగ్గిపోతూ ఉంది, దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయ మార్గం, ఆల్టర్నేట్ మార్గాలు ఆలోచిస్తే దానిలో ముందు ఉండేది మనకి సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ అనేది ఇప్పుడు రానున్న రోజులలో సోలార్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి మనకి. అంటే మనం బయట దేశాల మీద ఆధారపడకుండా, ఆయిల్ మీద ఆధారపడకుండా మనకు సోలార్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సోలార్ తోటి మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ తోటి కూడా మనకు వెహికల్స్ నడుస్తాయి. దీంతో ముఖ్యంగా లాభం ఏంటంటే, నేను ఎన్పిడిసిఎల్ ఎస్సీ కరీంనగర్ ఎస్సీగా ఉండి చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో అక్కడే మనం యూజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ లైన్లో ఉండే లాసెస్ అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడ ఉత్పత్తి అవుతుందో కరెంటు అక్కడనే మనం వాడుకుంటున్నాం. అదేవిధంగా మనం ఒకవేళ ఈ సోలార్ ఎనర్జీ లేకపోతే మనం వాడుకునే కరెంటు ఎక్కడో రామగుండం నుంచి వెళ్ళి కేటీపీఎస్ నుంచి రావాల్సింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చేవరకు ట్రాన్స్మిషన్ లాసెస్ అని ఉంటాయి. ఆ లాసెస్ కూడా మనకు ఇక్కడ ఉండవు. ఎందుకంటే ట్రాన్స్మిషన్ ఏమి ఉండదు కదా. మనకి ఇక్కడ ఇంటి మీద సోలార్ ఎనర్జీ చేస్తున్నాం, మనం ఇక్కడ వాడుకుంటున్నాం. దానిలో ఇంకో మూడో ఏంటంటే, మనకి సోలార్ ఎనర్జీ ఒకవేళ మన యూసేజ్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఎన్పిడిసిఎల్ మేము తీసుకుంటాం. మేము తీసుకొని వాళ్ళు ఎన్ని యూనిట్లు ఇస్తే అన్ని యూనిట్లకు ₹2.57 చొప్పున వాళ్ళకు నెల అంటే నెట్ బిల్లింగ్ అంటాం మనం. అంటే నెల మొత్తం మీద కన్జ్యూమరు మా దగ్గర నుంచి ఎన్ని యూనిట్లు వాడుకున్నాడు, ఆ కన్జ్యూమర్ సోలార్ ఎనర్జీ తోటి మాకెన్ని యూనిట్లు చూసి నెట్ బిల్లింగ్, అంటే వాళ్ళు ఇచ్చింది ఎక్కువ ఉంటే మేము వాళ్ళకు ఆ నెలలో ఎన్ని యూనిట్లు ఇచ్చి ఒక 200 యూనిట్లు ఇచ్చాడు అనుకో, 200 × 257 అంటే ₹500 అతని కన్జ్యూమర్కి ఇచ్చేస్తాం. आज अल्हम्दुलिल्लाह सोलार पैनल वेरी के नाम से जो इफ्तिताह किया गया, मैं सबील के ख़ानदान अफराद और ख़ास तौर पर स्टाफ और सबील को मुबारकबाद देता हूँ। और आपके चैनल के ज़रिए तमाम जितने भी लोग हैं वो लोग को सोलार पैनल के ताल्लुक़ से जानकारी करना ज़रूरी है। ये इस्तेमाल करने से आजकल की जो माशी हालत जो तंग दस्ती में हो रही, सोलार यूनिट अगर आप लगा लेंगे तो इलेक्ट्रिक बिल के जो चार्जेस है उससे इसको, जैसे कि साहब बता रहे थे कि 0% अपने को बिल आती मेंटेनेंस में 5 साल के बाद। और ख़रीदार के लिए भी बैंकों के सहूलतें हैं,
और 20 बेसूदी खर्च भी क्या बोलते हैं इसमें मिलने वाला है। और आगे आगे चल के प्राइम मिनिस्टर के तहत भी, सेंट्रल गवर्नमेंट के तहत भी अच्छे अच्छे स्कीम्स है। अपार्टमेंट्स पे चाहे या कोई इंडस्ट्री पे चाहे या जैसे कि एग्रीकल्चर पे चाहे वहाँ पर लीजिए, बहुत अच्छा रहता। मैं भी अल्हम्दुलिल्लाह मेरे जहाँ भी एग्रीकल्चर लैंड्स है वहाँ पर भी मैं कोशिश कर रहा हूँ, और जहाँ मेरे अपार्टमेंट्स, मेरा घर है, मेरा वाटर प्लांट है, उसके लिए भी हम प्रिपेयर हो रहे। बहुत अच्छी चीज़ है आने वाले दिनों के लिए। 1985, 86, 87 में साइंटिफिक कैलकुलेटर आता था सोलार का, जब हमको इतना नहीं मालूम था कि गर्मी से, सूरज से क्या बोलते थे, सूरज से ऐसा गर्मी से ये मूवमेंट आता बोलकर एक कैलकुलेटर छोटा था, खाली वो जबकि हद तक वो चलता था। आज दुनिया बहुत बड़ी हो गई, एडवांस टेक्नोलॉजी आ गया, इसके ज़रिए बड़े बड़े जो ट्रांसफार्मर से करंट के सहूलतें लेते हैं, ये सोलार यूनिट से भी वैसे सहूलतें लेने की सहूलत निकल गई। आप तमाम लोगों से गुजारिश है, घर वालों से, कारोबार ज़राअत करने वालों को, ये यूनिट के लिए स्टडी कीजिए, आइए इन लोगों से रब पैदा करके आप भी क्या बोलते सो सोलार पैनल लगाने की कोशिश कीजिए। గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్క్స్ బోర్డు ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలులో నిర్వహిస్తున్న తలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ కు హాజరవుతున్న మైనార్టీ విద్యార్థుల కోసం ఆదోని నియోజకవర్గం నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆదోని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కె. మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు కె. ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ముస్లిం విద్యార్థులకు ప్రత్యేక బస్సులు మరియు భోజన వసతులను కల్పించారు. ఈ సందర్భంగా యువ నాయకులు శ్రీ కొంక సిద్ధార్థ నాయుడు మైనార్టీ నాయకులతో కలిసి విద్యార్థులకు ఘనంగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభ్యున్నతి, విద్యా పురోగతి మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మైనార్టీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू. आज रियासत के मुसलमानों के लिए ख़ास तौर पे 10वीं क्लास में पास हुए बच्चों के लिए आज का दिन बहुत ही अच्छा दिन है. इसलिए अच्छा दिन है कि रियासत में पहली बार ये हुकूमत आने के बाद, कूटमी हुकूमत आने के बाद, और ख़ास तौर पे गवर्नमेंट ऑफ आंध्र प्रदेश और स्टेट वक्फ बोर्ड की जानिब से पहली बार 10वीं पास हुए तो बच्चों के लिए टैलेंट टेस्ट रखा गया है. ये टैलेंट टेस्ट बेस्ट ऑफ द बेस्ट के लिए है. ये इसलिए रखा गया है कि 2 साल ये टैलेंट टेस्ट में निकलने के बाद 2 साल जो इंटरमीडिएट होता है वो उन बच्चों को तमाम आंध्र प्रदेश रियासत में कॉर्पोरेट कॉलेजेस में अकोमोडेट किया जाएगा. और साथ ही साथ उनको हॉस्टल की फैसिलिटी, खाने की फैसिलिटी, बुक्स, ये तमाम चीज़ें हुकूमत आंध्र प्रदेश और स्टेट वक्फ बोर्ड की तरफ से किया गया है. और इसके बाद जेई, नीट, एमसेट और आईआईटी जैसे कॉम्पिटिटिव एग्जाम्स के लिए भी फ्री कोचिंग इसमें इस पैकेजेस में इंक्लूड किया गया है, जिससे कि मुसलमान बच्चों को और बच्चियों को यानी हायर एजुकेशन के लिए जैसे इंजीनियरिंग, डॉक्टर्स है वो बनाने के लिए ये प्रोग्राम रखा गया है. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ ఒక మంచి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసింది. ఎందుకు మంచి కార్యక్రమం అంటారంటే లాస్ట్ ఇయర్ అంతకుముందే ఈ ప్రోగ్రాం లేదు. నేనే కొంతమందిని చూశాను అనమాట. బిలో పవర్టీ లైన్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల్ని చదివించుకునే దాంట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. నేనే కళ్ళారు చాలామందిని చూశాను నా దగ్గర ఉన్న వాళ్ళని. నాకైనంత సాయం నేను వాళ్ళకి చేస్తూ వాళ్ళకి నేను కూడా ప్రోత్సహించాను. కానీ ఫుల్ ఫ్లెజ్డ్గా కార్పొరేట్ హాస్టల్లో పెట్టి వాళ్ళకి కాలేజ్ ఫీజులు, రెసిడెన్షియల్ ఫీజులు అలా అంతా ఇవాళ గవర్నమెంటే చేస్తుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. ఎందుకు మంచి ఇనిషియేటివ్? చాలామంది బాగా చదివే పిల్లలు వాళ్ళు బిలో పవర్టీ లైన్లో ఉండడం వల్ల, వాళ్ళు ఖర్చులు చేయలేకపోవడం వల్ల, పైకి వెళ్ళి చదవలేక
ఇక్కడే లోకల్గా అయినంత వరకు చదివి ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటా కొంతమంది అమ్మాయిలకి పెద్దవాళ్ళు పెళ్లి చేసి పంపించి ముందుకు లేకోకుండా అక్కడికే స్టాప్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకునింది ముస్లిమ్స్ దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా. వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పడిందే ముస్లింల సంక్షేమం కోసం. 1954లో వక్ఫ్ బోర్డ్ అనేది ఏర్పడింది ఇండియాలో. అంతకుముందు 800 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డ్ ఉంది, రాజుల కాలం నుంచి. కానీ స్వతంత్రం వచ్చాక రాజ్యాంగం ప్రకారంగా అదొక చట్టం అయింది 1954లో. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్నంతా ముస్లిం యొక్క అభ్యున్నతకు వాళ్ళ ఎదగడానికి కృషి చేయాలని చెప్పని చట్టం అనేది తయారైంది. అందులో ఇది ఒక మంచి అడుగు అని చెప్పని నేను చెప్తాను. ప్రజాపాలన ప్రతి ప్రణాళికలో భాగంగా డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం మైదానం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ మారథాన్ 2K రన్ జెండా ఊపి ప్రారంభించిన కొత్తగూడెం మేయర్ గణేష్. ఈ సందర్భంగా మేయర్ గణేష్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2K మారథాన్ రన్ నిర్వహించడం నుంచి మంచి అంశమన్నారు. విద్య, వైద్యం అన్ని శాఖల వారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి 23వ తారీఖు వరకు క్రీడల అంశం కార్యక్రమాలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆర్మీ నుంచి ఫిట్నెస్, క్రీడలు, క్లీన్ అండ్ గ్రీన్ అంశాలను తీసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కో కార్యక్రమాన్ని నిర్వహించున్నట్లు వివరించారు. కార్పొరేషన్ మేయర్ ఈరోజు ప్రజాపాలన ప్రగతి మైదానం భాగంగా ఈరోజు 2 రన్ కార్యక్రమం నిర్ణయించడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే అన్ని కార్యక్రమాలు విద్య, వైద్యం అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు 18వ తారీఖు నుండి 23వ తారీఖు దాకా క్రీడా పైన నిర్ణయించడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే క్రీడ అంటే అందరికీ చాలా ముఖ్యమైనది. మన అవయాల్లో అన్నిటికంటే మన క్రీడ చేస్తేనే మనం యాక్టివ్గా ఉన్నట్టు ఈ కార్యక్రమం నిర్ణయించడం ఆనందకరమైన విషయం. ఈ వారం రోజుల్లో ఒకరోజు ఆర్మీ పైన అవగాహన, ఒకరోజు క్రీడా ఒకరోజు నెక్స్ట్ క్లీన్ అండ్ గ్రీన్, అన్ని వారం రోజులుగా ఒక్కొక్క విభాగాలుగా నిర్ణయించి ఈరోజు చేయడం చాలా ఆనందకరమైన విషయం అని భావిస్తున్నాను. అలాగే మన కొత్తగూడెం కార్పొరేషన్లో మొన్నగానే మన స్థానిక శాసనసభ్యులు గారు మొన్న పిల్లలకి క్రీడకి అందరికి ఉపయోగపడేలా ఒక 20 ఎకరాల్లో మంచి స్టేడియం నిర్ణయించాలని కొన్ని ఫండ్ తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. అలాగే పాల్వంచలో మినీ స్టేడియంగా ఒక 10 ఎకరాల స్థలం చూసుకొని అక్కడ కూడా ఒక మినీ స్టేడియం చేయాలని మన స్థానిక శాసనసభ్యులు పొన్నంనేని సాంబశివరావు గారు దాన్ని కూడా నిర్ణయించడం జరుగుతుంది. వేళవేళలా క్రీడల పైన వాళ్ళకు అండదండలుగా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు పరంధామరెడ్డి, జిల్లా యువజన క్రీడలు మరియు టూరిజం శాఖ జిల్లా అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈరోజు మనము రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 99 రోజులు ప్రగతి ప్రణాళిక ఇచ్చిందో దాంట్లో భాగంగా ఈ సోమవారం నుంచి సాటర్డే వరకు యూత్ అండ్ స్పోర్ట్స్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ కూడా మనము అవగాహన కోసం, ప్రజల కోసం రోజుకు ఒక కార్యక్రమాన్ని మనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనము మరథాన్ ర్యాలీ, యోగా, ఏరోబిక్స్ కూడా మనము ఈ పరిచయం చేయడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి థీము ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ. అంటే దాంట్లోనే అర్థం ఉంది, మనం తెలంగాణని యాక్టివ్గా ఉంచాలంటే ఫిట్నెస్ కావాలి. అది క్రీడల ద్వారా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రీడలలో అందరినీ భాగస్వామ్యం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణని మనం నిర్మించుకుంటాము. అదేవిధంగా రేపు మనకి స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ శిక్షణ తరగతులు కూడా ఉన్నాయి. అది 11 నుంచి 12:30 వరకు ఎవరైనా కూడా ఇంటి దగ్గర నుంచి కూడా వెబ్ లింక్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా హైదరాబాద్లో రకరకాల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి. అంతేకాకుండా అగ్నివీర్ ఆర్మీలో ప్రవేశాల కోసం ఏ విధంగా పొందాలని అన్నీ కూడా రేపు 11 to 12:30 వరకు ఆన్లైన్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా దాన్ని వీక్షించడానికి వెబ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనం ఒక రోజు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి క్రీడలు నిర్వహిస్తాము. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యార్డ్లో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో యార్డ్ క్లీనింగ్ అండ్ శానిటేషన్ ప్రోగ్రాంను చేపట్టారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి యార్డ్లో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని పూర్తిగా తొలగించి శుభ్రం చేశారు. సౌకర్యాల కల్పనకు కట్టుబడి ఉన్న మేయర్ అన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రైతులు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ మార్కెట్కు కావలసిన అన్ని రకాల మౌలిక వసతులు సౌకర్యాలను కల్పించడానికి నగర పాలక సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని మళ్ళా కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించడం జరిగింది. మా గౌరవ కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న గారు మా దృష్టికి సమస్యలు తీసుకురావడం జరిగింది. ఒకసారి సందర్శన చేద్దామని ఈరోజు రావడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ లేకపోవడం వల్ల చాలా ఇక్కడ సచ్చు క్లీనింగ్ అనేది లేక ఇక్కడ చెత్త అక్కడ పేరుకపోయి ఇక్కడ రైతులకు ధాన్యం పోయడానికి సుద్ధా ఇబ్బందికరంగా మార్కెట్ యార్డు ఉన్నట్ల మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఇలా లైట్లు లేవని మా సమస్య దృష్టికి తీసుకురావడం వెంటనే నిన్న మన మున్సిపల్ నుంచి లైట్లు సుద్ధా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించేందుకు కొత్తగా మా ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా ఆకుల నరసన్న కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు కల్పించడంలో ముందుండడం జరుగుతుంది. అలాగే మా నగరపాలక సంస్థ నుంచి సుద్ధా వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఇక్కడికి వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పించే విధంగా మా నగరపాలక సంస్థ సుద్ధా ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ చూసినట్టయితే ఎక్కడ చెత్త అక్కడ ఉన్నది. ఇక్కడ రైతులకు మక్కలు వేయడానికి కానీ వడ్లు వేయడానికి కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఆ మ్యాంగోస్ రావడం వల్ల ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉందని స్థానిక కార్పొరేటర్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వాళ్లకు టెండర్ ఇచ్చే ప్రక్రియలో ఇక్కడ క్లీనింగ్ సుద్ధా వాళ్ళకు బాధ్యత అప్పే విధంగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మా ఆకుల నరసన్న గారు బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడానికి నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చెత్త అంతా ఉండడం వల్ల రైతులు ఇబ్బందికి గురవుతున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ క్లీన్ చేసే విధంగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇక్కడ క్లీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మొక్కలకు సంబంధించి కొనుగోలుకు సంబంధించి గోనె సంచులు వాళ్ళు రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు అకాల వర్షం ఎప్పుడు వచ్చేది తెలియదు కాబట్టి మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న గారు సుద్ధా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా గోనె సంచులు తెప్పియడం కానీ వాటిని కాంటే వేయడం కానీ త్వరితగతిన కొనుగోలు చేపట్టే విధంగా కమిటీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించే విధంగా నూతనంగా ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పనిచేసే విధంగా అలాగే మా సహకారం సుద్ధా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న గారు అలాగే స్థానిక కార్పొరేటర్లు భాస్కర్ నాయక్ గారు, శారదా బాలరాజు గారు, మళ్ళా కిరణ్ గారు పాల్గొనడం జరిగింది. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా నూతనంగా ఎన్నికై ఛార్జ్ తీసుకొని వారం రోజులు అవుతుంది. అదేవిధంగా మా పాలకవర్గ డైరెక్టర్లు అందరం ఈ మార్కెట్లో చాలా సమస్యలు మేము రాగానే రైతులు, హమాలీసు, తర్వాత చీపర్సు, దళవాయిలు, అర్తిదారులు, రైస్ మిల్లర్లు వీరందరూ కూడా ఈ మార్కెట్లో సమస్యలు ఉన్నాయని చెప్పగానే గౌరవనీయులు నగర మేయరు కోలగాని శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకుపోయి ఈరోజు ఈ శానిటేషన్కు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ పెట్టుకుందాం మేయర్ సాబ్ అని తనకు చెప్పగానే ఓకే అన్న, తప్పకుండా నువ్వు పిలిచినావు కాబట్టి తప్పకుండా వచ్చి, రైతులు అంటే అందరికీ ఇష్టం, మనము రైతు కుటుంబంలో పుట్టినాం, రైతు బాగులు కొరడమే మన ధర్మంగా భావించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మార్కెట్, ఇంత పెద్ద మార్కెట్ యార్డును సందర్శించి అదేవిధంగా స్పెషల్ డ్రైవ్ సంబంధించిన అధికారులను, దానికి సంబంధించిన లేబర్లందరినీ కూడా తోని ఈరోజు జేసీపీ, ట్రాక్టరు, అదేవిధంగా లేబరు సహాయంతో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అడగగానే లైట్లు కూడా నిన్న మీరు రేపు సందర్శనకు వస్తున్నారు మేయర్ గారు అనగానే రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ లైట్లు కూడా రాత్రిపూట మహిళా రైతులు కూడా ఇబ్బంది పడకుండా
వారికి ఏం ఇబ్బందులు లేకుండా చూస్తా అని నిన్న లైట్లు పెట్టడం జరిగింది. వారికి ఈ వ్యవసాయ మార్కెటు మా పాలకవర్గం తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము కూడా ఒక రైతు బిడ్డము, రైతుల నుంచి వచ్చిన వాళ్ళము, రైతు కష్టాలు తెలిసిన వాళ్ళము కాబట్టి రైతులకు ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఎప్పుడు ఉంటాయంటే ఒక ఓట్లప్పుడు తప్ప, మనం ఒక బాధ్యతగా మనకు ప్రజలు ఒక అధికారం ఇస్తే అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పనిచేయడము మా ధర్మంగా భావిస్తూ, ఏదేమైనా ఇక్కడ 2.5 సంవత్సరాల నుంచి కొంత మేయర్ సాబ్ చెప్పినట్టు పాలకవర్గం లేకపోవడము, కొంత ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మేయర్ గారు కానివ్వండి, మా పాలకవర్గం కానివ్వండి, అదేవిధంగా మా సెక్రటరీ వాళ్ళు కూడా కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏఎంసీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, ఇవన్నీ కూడా మా పాలకవర్గం కూడా మొన్ననే స్టార్ట్ అయింది. ఎక్కడ సమస్యలు ఉన్నా నిన్న ఏంటంటే సీసీ కెమెరాలు లేవని చెప్పడం జరిగింది. సీసీ కెమెరాలకు కూడా నిన్ననే స్టార్ట్ చేసినాం. కొంత అవి కూడా ఏంటంటే కొంత పని జరిగింది. ఇంకో 2-3 రోజులల్లో ఆ సీసీ కెమెరాలు కూడా తప్పకుండా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. వాటర్ ప్రాబ్లమ్స్ కూడా 2-3 రోజులల్లో వారికి ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా అందరికీ నీళ్ళు ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటామని మా అధికారులను ఆదేశించడం జరిగింది. రైతులకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు ఎక్కడ గన్ని బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయో ఆ గన్ని బ్యాగ్స్ కూడా నిన్న మాట్లాడడం జరిగింది, మొన్న మాట్లాడడం జరిగింది. మక్కలకు మేదుకు సంబంధించినవి కూడా డిఎం గారు మార్క్ఫైడ్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే పిఎస్సిఎస్లు ఇక్కడ మా పరిధికి సంబంధించిన 4 పిఎస్సిఎస్లు ఉంటాయి, అంటే ప్యాక్స్లు ఉంటాయి. వారితో కూడా వాళ్ళ సీఓలతో కూడా తర్వాత అక్కడ ఉన్న చైర్మన్లతో కూడా అందరితో కూడా మాట్లాడి గన్ని బ్యాగ్స్ ఎక్కడైతే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. అదేవిధంగా లారీలు కూడా రైస్ మిల్లాలు దించుకోకుండా కూడా రైస్ మిల్లాలతో కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా లారీలు కూడా కొంత ఇబ్బందికరంగా చేస్తే కొన్ని ఊర్లలోకి వెళ్ళి మా డైరెక్టర్లు కూడా ఫోన్ చేయడం జరిగింది. వారికి తప్పకుండా ఏంటంటే అసోసియేషన్ వాళ్ళని కూడా కోరడం జరిగింది. మీకు ఉంటాయి కావచ్చు వాగిన్స్ వస్తాయి, ఆ ఫీల్డ్లో ఉన్నోళ్ళం మేము, నాకు రైస్ మిల్లు ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి కావచ్చు. కానీ ఇప్పుడు ఈ సీజన్లో రైతులను మనం ఇబ్బంది పెడితే మనకి ఇబ్బంది పెడితే బాగా ఇబ్బంది పడతారు కాబట్టి వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ అసోసియేషన్ నుంచి ఇంకో అసోసియేషన్ నుంచి కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత పోయిన లారీలు కూడా ఏమన్నా మనలో అన్లోడ్ అయిన లారీలు కూడా మలుపుకొని చేస్తామని, మీకు ఏమైనా సహకరించమంటే కూడా ప్రభుత్వం నుంచి కూడా మేమేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీ లారీలు అందేటట్టు కూడా చేద్దామని చెప్పడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 పాండవగల్లు పెద్ద చెరువు ఆక్రమణలపై ఎమ్మెల్యేకు వినతి. కరీంనగర్లో వారియర్ ది సన్ సోలార్ షోరూమ్ ఘనంగా ప్రారంభం. తలిం హే హునర్ టాలెంట్ టెస్ట్ కు ఆదోని నుంచి ప్రత్యేక బస్సులు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.